అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పెద్దకోట పంచాయతీ ఉన్నటువంటి తోంకోట గ్రామంలో వెలసిన శ్రీ అమ్మవారు బైరామూర్తి పంచపాండవులు జాతర మహోత్సవం జనవరి 4వ తారీఖు జరుగుతోంది. వచ్చే భక్తులకు రాకపోకలకు తుఫాన్ కారణంగా గుంతలుగా ఏర్పడింది. స్వయం కృషితో మా గ్రామస్తులు గోతులు కప్పడం జరుగుతోంది. కావున కూటమి ప్రభుత్వం మా యొక్క సమస్యను అర్థం చేసుకుని మా గ్రామానికి వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా కనీసం మట్టి రోడ్డు అయినా కల్పిస్తారని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మా సమస్యను అర్థం చేసుకుంటారని, రహదారి సౌకర్యం కల్పిస్తారని మనవి చేసుకుంటున్నాం. తోంకోట గ్రామస్తులు వేడుకుంటున్నారు. ఏ పంచాయతీ? ఏ జిల్లా? దేనికి చేస్తున్నారు ఇక్కడ? అదేనండి, మా రోడ్ అయితే తుఫాన్ కారణంగా మొత్తం కుంటంతా కుటుంబం పెట్టిందండి. ఓకే, అలాగే ఈ రోడ్డు కుంట కప్పడం కోసం అయితే మేము చాలా కష్టపడుతున్నామండి. అవును, జనవరి 4వ తారీఖు అంటే మాకు ఒక పండగ ఉందండి. అది గ్రామ దేవత పండగ. అవునండి. ఆ పేరు చెప్పండి. అది శ్రీ అమ్మవారు బైరామూర్తి పంచపాండవులు అండి. ఓకే, ఎన్ని రాష్ట్రాల మీద వస్తారు? ఆ 2 రాష్ట్రాలు పెట్టి వస్తారండి. ఏది? ఒరిస్సా, ఆంధ్ర. అలాగే కొన్ని వేలాది మంది వస్తారండి. అవును, అయితే కనుక చెప్పాలని అవసరం లేదండి, అంతమంది జనాలు అంటే భక్తులు వస్తున్నారండి. రావడానికి మాకు చాలా ఇబ్బందిగా ఉన్నదండి. అలాగని మీరు గుంతల కోసం కప్పుతున్నారా? అలాంటి ఇలాంటి భక్తులు రావడం కూడా ఇబ్బంది పడతారు కదా. ఓకే ఓకే, మా కష్టంతో గుంతలు అయితే కనుక మూసి మేము అలాంటి వెహికల్స్ రావడానికి ట్రై చేస్తున్నామండి. అవునవును, ఆ ఆటో కూడా ఎక్కర్లేదా? ఆటో ఎక్కకపోతే ఓకే ఓకే, సరే అండి. చూడండి, అవును అవును, పవన్ కళ్యాణ్ అంటే జనసేన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి ఏమంటారు మీరు? అదే మేము కోరుకుంటున్నామండి. దయచేసి డిప్యూటీ సీఎం గారు మీరైనా మా బాధలు ఆలోచించి అర్థం చేసుకొని మా కోసం అయితే కనుక మీరు ప్రత్యేకించి ఈ రోడ్ అయితే కనుక మీరు వేయిస్ అని చెప్పేసి మీరు కోరుకుంటున్నామండి. ఎన్ని కిలోమీటర్లమ్మా? 4 కిలోమీటర్లు. 4 కిలోమీటర్లు. జై జనసేన అండి. మీ పవన్ కళ్యాణ్ ఓటేస్తారా? ప్రభుత్వం కలిసిందండి. మీ దేవుడు టొంకోట కదా? ఓకేనండి, అలా అయితే మేము జనసేన అదే పవన్ కళ్యాణ్ తెలియజేస్తాం సార్. ఓకే ఓకేనండి, ఓకే ఓకే సార్, ఓకే ఓకే. భావిస్తుంటారు. గిరిజనులనే కాదు, చాలా మైదాన ప్రాంతాల నుంచి వస్తుంటారు, చుట్టుపక్కల సుమారు 2 రాష్ట్రాల ప్రజలు ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారు. మరి ఇప్పటికైనా సరే సంబంధిత అధికార యంత్రాంగం స్పందించి ఈ ఆలయ అభివృద్ధికి తోడ్పడాలని భక్తులు కోరుతున్నారు. దేవాలయాలు అందరికీ నమస్కారం. అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతం అనంతగిరి మండలం పెదకోట పంచాయతీ తోంకోట గ్రామంలో గల భైరవమూర్తి స్వామి దేవాలయం గురించి, ఆ భైరవమూర్తి మహిమ గురించి ఇక్కడ ఉన్న ప్రజలతో పాటు చుట్టుపక్కల ఉన్న అంటే ఒరిస్సా రాష్ట్ర ప్రజలు కూడా అందరికీ తెలుసు. ఎందుకంటే ఇక్కడ ఏటా జనవరిలో జరగబోయే పండుగకు ఇక్కడ వేలాది మంది భక్తులైతే మాత్రం ఇక్కడికి తరలి వస్తుంటారు, మొక్కులు కూడా తీర్చుకుంటుంటారు. ఇక్కడనే కాదు, అటు విజయనగరము, శ్రీకాకుళము, విశాఖపట్నం ఇంకా దూర ప్రాంతాల నుంచి కూడా అనేక మంది భక్తులు ఇక్కడకు వచ్చి భైరవమూర్తి దగ్గర ప్రత్యేక పూజలు చేయించుకొని ఆయన ఆశీర్వాదాలు అయితే పొందుతారు. అయితే ఇక్కడ ఇంత పేరుగాంచిన దేవాలయముకు మౌలిక సదుపాయాల కల్పనలో మాత్రం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తున్నాము, ఇక్కడ ఈ దేవాలయానికి భక్తులు వచ్చేందుకు కూడా సరైన రహదారి మార్గం అయితే లేదు. దీని వలన భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే ఇక్కడ మంచినీటి సౌకర్యం లేదు. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తున్నాము, ఇక్కడికి వచ్చి మొక్కులు తీర్చుకునేవారు ఇక్కడే వంటలు కూడా వండుకుంటారు. అంటే ఇక్కడే వండుకొని ఇక్కడికి భక్తులు అయితే మాత్రం తరలి వస్తుంటారు, ప్రత్యేక పూజలు చేస్తుంటారు, మొక్కులు తీర్చుకుంటుంటారు. ఇక్కడే అన్ని కూడా వంటలు వండుకొని ఇక్కడే భోజనాలు కూడా చేస్తుంటారు. అయితే ఇటువంటి తరుణంలో ఇక్కడ సదుపాయాలు లేక అయితే మాత్రం భక్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ కనీసము ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లోని ఎక్కడైనా ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లోని మన స్థానిక జిల్లా కలెక్టర్ గారు కానీ అలాగే సంబంధిత అధికార యంత్రం కానీ ఇక్కడికి ఈ దేవాలయం
అభివృద్ధికై మాత్రం దృష్టి సారించి ఇక్కడ ఒక వాటర్ సౌకర్యము, అలాగే ఇక్కడ ఏదైనా ఇప్పుడు ఒక చిన్న చిన్న రేకుల షెడ్ లాంటివి ఏమైనా వేయిస్తే భక్తులు ఉండేందుకు కూడా ఇక్కడ చాలా బాగుంటుంది. అలాగే మనం చూస్తున్నాము తోంకోట, అంటే అక్కడ మనం చూడండి సరసపాడు నుంచి తోంకోట వచ్చే రహదారికి అక్కడి నుంచి మనం రైట్కి వెళ్ళి లెఫ్ట్కి వచ్చేటప్పుడు అక్కడి నుంచి తోంకోట వచ్చే వరకు కూడా మార్గ మధ్యలో అంతా కూడా మట్టి రోడ్డు. ఈ మట్టి రోడ్డు మొన్న వచ్చిన వర్షాల కారణంగా పూర్తిగా శిథిలావస్థకు గురైంది. ఎక్కడ పడితే అక్కడ గోతులమయమైంది. రాళ్లు పైకి తేలిపోయి వాహనాలు వెళ్ళడానికి ఇబ్బందులు పడుతున్నారు. అనేక మంది ప్రమాదాల బారిన పడుతున్నారు. మొన్న చాలా ప్రమాదాలు కూడా అక్కడ సంభవించి తీవ్ర గాయాల పాలయ్యి హాస్పిటల్ పాలయ్యి కూడా అయ్యారు. అయితే ఇక్కడికి ఈ దేవాలయంకి ఇంత ప్రత్యేకత ఉంది కనుక ఇక్కడికి వేలాది మంది భక్తులు వస్తున్నారు కనుక తక్షణమే ఆ రోడ్డు కూడా తారు రోడ్డు చేస్తే చాలా మంది అంటే ఇటు కొన్ని గ్రామాలకి పనికొస్తుంది. అలాగే ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు కూడా సౌకర్యంగా ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఒకసారి చూడండి రోడ్డు పక్కన ఉన్న విజువల్స్ కూడా చూడండి, మీరు చూస్తారా ఆ రోడ్డు ఎలాగున్నదంటే కనీసం అక్కడి నుంచి అది పోనేది మట్టి రోడ్ అయినా ఉంది కానీ ఇక్కడి నుంచి అక్కడ తోంకోట గ్రామం నుంచి గుడికి వచ్చేందుకు కూడా సరైన రహదారి మార్గం అయితే లేదు. ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం అని చెప్పాలి. ఇప్పటికైనా సరే తక్షణమే దీనిపై, ఎందుకంటే ఇంత ప్రసిద్ధిగాంచిన దేవాలయం పురాతన కాలం నుంచి ఇది మనకు తెలుసు. సరస్పాటి నాయుడు అంటే చాలా మందికి తెలుసు. ఆయన హయాం నుంచి కూడా ఇక్కడ వారి కుటుంబీకులందరూ కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు చేసేవారు. వాళ్ళు ఇప్పుడైతే ఈ రహదారులు వేసిన తర్వాత మామూలుగా వెహికల్స్ వస్తున్నాయి కానీ అప్పుల్లోనైతే సిటీ బస్సు కానీ ఆర్టీసీ బస్సు కానీ ఎక్కితే ఒప్ప నుంచి ఇక్కడ వరకు కాలినడకన వస్తే సరసపాల్లో దిగి అక్కడ వాళ్ళు వచ్చిన భక్తులందరికీ ఆయన ఇంటి దగ్గర భోజనాలు పెట్టిన తర్వాత ఇక్కడ పంపించేవారు. కనీసం అప్పట్లోనైతే కాగడాలు అంటారు కదా, పురాతన కాలంలో కాగడాలు పెట్టుకొని ఇక్కడ పూజలే నిర్వహించేవారు. ఇదంతా కూడా కాగడాలతో ఉండేది. మరి ఇప్పుడైతే లైటింగ్లు వేసారు, కొన్ని ఇల్లులు వచ్చాయి, ఏదో రోడ్లు వేసారు తప్ప పురాతన కాలంలోనైతే ఇంతవరకు అప్పుల్లోని ఎటువంటి సౌకర్యాలు లేనప్పుడు కూడా చాలా బాగుండేది. కానీ ఇప్పుడు సౌకర్యాలు ఉన్నప్పుడు కూడా ఈ రహదారి వల్ల ప్రమాదాల బారిన పడుతున్నారు కనుక భక్తులు దయచేసి ఇప్పటికైనా సరే సంబంధిత దేవాలయాలకు సంబంధించిన అధికారులు స్పందించి ఈ దేవాలయం అభివృద్ధి కొరకు చేస్తే భక్తులకి మంచిదవుద్ది. నిజంగా ఈ దేవస్థానం గురించి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు కాదు, పురాతన కాలం